వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి సందర్భంలోనే కొన్ని సిద్ధ విధానాలు ఫాలో అవుతారు. ఏది అకౌంటెన్సీ కావచ్చు, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు ప్రాంప్ట్గా. కాబట్టి దాన్ని కేసు కింద చూపించడానికి కుదరదు. ఇంకేదో సాక్ష్యం వీళ్ళ దగ్గర ఉండాలి. ఆ సాక్ష్యాలను ఇప్పుడు లేదా వీళ్ళని విచారించడం ద్వారా ఆ సాక్ష్యాలని సమకూర్చండి, దానికి చట్టబద్ధత లేదా దానికి ఒక లీగలైజేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ ఒకటి సార్, ఎంతమంది ఇందులో బాసులున్నా సూపర్ బాసులున్నా ఎవరున్నా సరే, మెయిన్ అసలు డిస్టిలరీల దగ్గర నుంచి వీళ్ళు కమిషన్లు తీసుకున్నారా లేదా, ఆ కేసుకి ఎంత తీసుకున్నారా అనేది అక్కడి నుంచి రాబట్టాలి కదా. కానీ కేసు అంతా ఇటువైపే తిరుగుతుంది కానీ అటువైపుకి వెళ్ళట్లేదేంటి? ఏదో వీళ్ళు మొన్న ఈనాడు జ్యోతి రాసిన దాని ప్రకారం చూస్తే ఎవరో డిస్టిలరీలో వాళ్ళు ఇచ్చారు వాంగ్మూలం అని చెప్పారు. మరి దాన్ని బట్టి వాంగ్మూలం వరకు తీసుకుని ఉంటారు. అయితే అది కేసు నిలబడదు అప్పుడు. ఎందుకంటే వాంగ్మూలం అంటే మనం ఎవరినైనా బెదరేసి రాయించవచ్చు, అది వర్కౌట్ కాదు. ఆ డబ్బులు ఎలా వెళ్ళినాయి అనేటటువంటిది ప్రూవ్ చేయాలి వీళ్ళు ఆధారం. రెండవది ఏంటంటే ఈ ఒక డిస్టిలరీ కంపెనీ మీద కూడా కేసు పెట్టారు కదా ఇప్పుడు ఎస్పీవై వాళ్ళకి సంబంధించి. మరి డిస్టిలరీ వాళ్ళే లంచం ఇస్తే వాళ్ళ మీద కేసు ఎందుకు వస్తుంది? కాబట్టి జగన్ మీద అప్పట్లో పెట్టిన కేసులు ఉన్నాయి కదా, సోనియా గాంధీ వాళ్ళు పెట్టి వాళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళది, అట్లాంటి కేసులాగా నిలబడిపోవచ్చు ఇది.